ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, అయితే ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దేవుని ఈ వాగ్దానమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క వాగ్దానం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను అని పారసీకుల చక్రవర్తి అయినటువంటి కోరెషునకు యెహోవా దేవుడిచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానమును మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, పారసీకుల చక్రవర్తి అయిన కోరెషునకు దేవుడిచ్చిన వాగ్దానం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యెహోవా దేవుని విశ్వాసానికి చెందినవాడు ఈ కోరెషు కాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కోరెషు యూదుడు కూడా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ యొక్క కోరెషు ఒక అన్యుడు, వేరొక విశ్వాసానికి చెందినవానిగా మనం చూస్తూ ఉంటాం. పిల్లరైతే ఈ పారసీకుల యొక్క మతం గురించి మనం తప్పక తెలుసుకోవాలి. జరతుష్ట లేక మరి ఆ జరతుష్ట అనేటటువంటి ఆ ఒక మతానికి చెందినటువంటి వారిగా ఈ యొక్క పారసీకులను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. వీరికి ఇద్దరు దేవుళ్ళు ఉన్నారంట. అందులో ఒకరు మంచి దేవుడు, ఇంకొకరు చెడ్డ దేవుడు. చూడండి, వీరి విశ్వాసంలో వీరికి మంచి దేవుడు ఉన్నాడు, చెడ్డ దేవుడు కూడా ఉన్నాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి వీరు ఆ సూర్య దేవతా పూజ కూడా చేస్తూ ఉండేవారంట. ఈ యొక్క పారసీకులు. ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇది కోరెషు యొక్క చక్రవర్తి మతము, దాని విశ్వాసానికి చెందినటువంటి విషయాలు. ఈ విషయాలు నేను మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా, దానిలో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం మనం తెలుసుకోవాలి అంటే తప్పక ప్రియా దేవుని బిడ్డలారా ఇంత వివరంగా మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. ఒక అన్యుడైనటువంటి కోరెషుతో దేవుడి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము కూడా మరి కోరెషునకు దేవుడిచ్చిన వాగ్దానముగా మనం చూస్తున్నాం. ఈ విషయాలు కొంత ఆశ్చర్యంగా మనకి ఉంటూ ఉంటాయి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దీని వెనుక దేవుని యొక్క గొప్ప ఉద్దేశము ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాలు మన సమయంలో తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇటువంటి కోరెషునకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ప్రియులారా, ఇది కోరెషుకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఇశ్రాయేలుకు కాదు, యూదులైన వారికి కాదు, మరి కోరెషుకి ఇచ్చిన వాగ్దానం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు కోరెషునికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దీని యొక్క అర్థాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. యెషయా 45:1 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయా రాజులను ఓడించుటకును వారి రాజ్యాలను జయించుటకును ప్రియా దేవుని బిడ్డలారా కోరెషు యొక్క కుడి చేతిని పట్టుకొని తిరుగులేని విజయాలతో నడిపిస్తాననే దేవుని వాగ్దాన ఆశీర్వాదము ఇది ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒక అన్యుడైనటువంటి ఒక చక్రవర్తిని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇగో నీ కుడి చేతి నేను పట్టుకొని గొప్ప విజయాలు నేను నీకు ఇవ్వబోతున్నానని. ఎందుకు దేవుడు ఇలా మరి ఇటువంటి వాగ్దానం ఆయనకి చేసి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా పారసీకుల చక్రవర్తి కోరెషునకు యెహోవా దేవుడే ముందుండి ఆయా బలమైనటువంటి రాజ్యాలపై రాజులపై జయమిచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భంలోనే ప్రియా దేవుని బిడ్డలారా, అంటే కోరెషునకు ఆయా దేశాలపై బలమైన రాజ్యాలపై రాజులపై దేవుడు జయాలు ఇస్తున్న ఈ సందర్భంలోనే మరి బబులోను చివరి రాజుగా ఉన్నటువంటి బెల్షస్సరుపై కూడా తిరుగులేని అద్భుత విజయాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాగ్దానము ఎంతో గొప్పదో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా,
దేవుని ఆ వాగ్దానమును దేవుడు కోరేషు పట్ల నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఏమండి మరి అనేకులను జయించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు కోరేషు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా తన వాగ్దానమును దేవుడు కోరేషు పట్ల నెరవేర్చి ఇదే కోరేషును యూదా వారికి ఒక కాపరిగా అభిషేకించినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. దీని అర్థం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను చెరలో బందీలుగా ఉన్న తన ప్రజలైనటువంటి యూదులను విడిపించి వారిని వారి దేశానికి పంపించుటలో, అదేవిధముగా యెరూషలేము దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించుటలో, అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేమును కూడా తిరిగి మరలా పునర్నిర్మించుకున్నట్టులో ప్రియా దేవుని బిడ్డలారా ఈ కోరేషును ఏమండి దేవుడు వాడుకోవడానికి ఏం చేశాడంటండి, అభిషేకించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక పని విషయంలో దేవుడు ఈ కోరేషుని ఏం చేశాడండి, అభిషేకించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అది దేవుని ప్రజల విషయంలో ఇతడు వాడబడబోతున్నాడు. దేవుడు ఇతన్ని వాడుకొనబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పారసీకుల చక్రవర్తి కోరేషును కాపరిగా అభిషేకించుటలో ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానమును నెరవేర్చుటలో దేవుని యొక్క 3 ఉద్దేశాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఏటి ఉద్దేశాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, అతని సైనిక విజయాల వెనుక ఉన్నది ఇశ్రాయేలు దేవుడే అని కోరేషు తెలుసుకోవాలి. ఇశ్రాయేలు వారికి ఒక సహాయకుని తేవాలి. అంతేకాకుండా అంతటా అందరూ తానే ఏకైక నిజదేవునని తెలుసుకోవాలి. ఇవి దేవుని యొక్క ఉద్దేశాలు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ ఉద్దేశాల పరంగా ప్రియా దేవుని బిడ్డలారా కోరేషునకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానము కోరేషు పట్ల నెరవేర్చినట్లు మనం చూస్తుంటాం. ఈ విషయాలన్నీ యెషయా గ్రంథం 44:28లోను, యెషయా గ్రంథం 45:1-7, యెషయా గ్రంథము మరి ఒక 44:28లో, అదేవిధంగా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-4 వరకు, 6వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా నేను తెలియపరుస్తున్నానంటే ఈ విధముగా యూదుడు కాని అన్యుడైనటువంటి పారసీకుల చక్రవర్తి అయినటువంటి కోరేషును యూదుల విషయమై దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తుంటాం. యూదులను బబులోను చెర నుండి వారిని విడిపించి వారి దేశానికి ప్రియా దేవుని బిడ్డలారా పంపివేసి ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ వారి యొక్క మరి దేవుని యొక్క దేవాలయ నిర్మాణ పనులు చేటులో వారికి వస్తువులను మరి ఇచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. వారి పట్టణాన్ని వారు నిర్మించుకున్నట్లో కూడా వారికి కావలసినటువంటిది మరి ఆ సంపదను ఇచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా మరి ఈ విధముగా ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు కోరేషును దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు యూదుల విషయమై దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా కోరేషుకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానమును నెరవేరుస్తూ తనకి జయాలిచ్చి విజయాలిచ్చి ప్రియా దేవుని బిడ్డలారా తన ప్రజలైన యూదులు బబులోను చెరలో ఉన్నారు. వారిని విడిపించుకోవాలి. వారిని వారి దేశానికి తీసుకొని రావాలి. మరలా వారి దేశంలో వారిని ఆశీర్వదించాలి. సమాధానకరమైన పరిస్థితులు వారికి దయచేయాలి. క్షేమకరమైన పరిస్థితులు దయచేయాలి. మరలా వారి దేశంలో ఉన్న మరి యెరూషలేము దేవాలయం వారి ద్వారా నిర్మించబడేటట్లు దేవుడు చేసుకోవాలి. మరలా యెరూషలేము యొక్క ఆ పూర్వ వైభవాన్ని యెరూషలేమునికి దేవుడు ఇద్దామనే ఆయన ఉద్దేశములో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా అన్యుడైన కోరేషును దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఆయనను విశ్వసించిన వారి జీవితాల్లో, ఆయనను కలిగి ఉన్న వారి జీవితాల్లో, ఆయన ఏర్పరచుకున్న వారి జీవితాల్లో దేవుడు ఎంతవరకైనా ఎలగలిగిన దేవుడు, ఎవరినైనా వాడుకోగలిగిన దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా వారి ద్వారా తన ప్రజలకు మేలు చేయగలిగిన ఆ శక్తి సామర్థ్యాలు నీ విశ్వసించిన యేసు ప్రభు వారికి ఉన్నాయి, నీవు ఆరాధిస్తున్న యేసు ప్రభు వారికి ఉన్నాయని ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో మరి క్రైస్తవుల విశ్వాసానికి చెందిన వారిగా కొంతమంది పరిపాలకులు ఉండకపోవచ్చు. కానీ వారిని దేవుడు వాడుకుంటూ ఉంటాడు మన విషయాల్లో. వారు క్రీస్తు విశ్వాసానికి చెందిన వారు కాకపోవచ్చు. అయినా దేవుడు అనుకుంటే వారిని నీ విషయమై ఆయన వాడుకుంటూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా వారి ద్వారా నీకు మేలు చేయడానికి దేవుడు ఉద్దేశిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దుర్మార్గులను కూడా మరి మంచి మనస్సు వారికి ఇచ్చి వాడుకునే దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా. అన్యాయస్తులుగా ఉన్నవారిని కూడా మరి మనకి న్యాయం వచ్చేటిలో వారికి మంచి మనసు ఇచ్చి వాడుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడని ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా అన్యుడైనటువంటి పారసీకుల చక్రవర్తి అయిన కోరేషునకు విజయాలు ఇచ్చి మరి తన ప్రజలైనటువంటి యూదులను దేవుడు విడిపించుకున్నాడు. తన ప్రజలను వారి దేశానికి పంపించుటలో కోరేషును వాడుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక ఎలాంటి వారినైనా, ఎంతటి అధికారము గలవారినైనా, ఎక్కడి నుండైనా తాను ఏర్పరచుకున్న ప్రజల విషయమై వాడుకునే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కొన్ని సందర్భాల్లో మరి మనం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి ఒక ఉద్యోగ ప్రయత్నాల్లో మనకి దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడని మనకు తెలుసు. అయినప్పటికీ కొన్ని ఆటంకాలు అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఆటంకాలను దేవుడు తొలగించేటటువంటి ప్రయత్నం ఆయన చేయడమే కాకుండా మనకి ఆయన అనుకున్న ఆశీర్వాదాన్ని ఇచ్చుటలో ఎవరెవరిని ఏ విధముగా వాడుకోవాలో ఆయన వాడుకునే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన కుటుంబాల్లో వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డలు ఉంటూ ఉంటారు. వారి విషయాల వివాహ ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. వారి విషయాలు కూడా రకరకాల ఆటంకాలు, అడ్డులు ఎదురవుతూ ఉంటాయి. మరి అనుకున్న సమయానికి మరి యవన బిడ్డలకు వివాహాలు మేము చేయలేకపోతున్నామని. అయితే దేవుడు ఎవరో ఒకరిని వాడుకొని మంచి కుటుంబాలను వారి విషయంలో తీసుకురావడమే కాకుండా మంచిగా వారి జీవితాలను మరి కట్టుటలో దేవుడు తన యొక్క ఏర్పాటులో ఉన్న వారిని ఒక మరి ఎలియాజరు వలె దేవుడు వాడుకుంటూ ఆయన మహిమ పొందుతూ ఉంటాడు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనకు ముందుగా ఉండి మనకు ముందుగా ఆయన పోవచ్చు మెట్టగానున్న ఆ ఒక స్థలాలను ఆయన ఏం చేస్తాడంటండి మరి సరళము చేస్తానని ఆయన అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి, కొన్ని అడ్డులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని కార్యాలు ఆలస్యం అవుతున్నప్పుడు నిరాశ చెందక విశ్వాసంలో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు మన పక్షముగా గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది రిటైర్మెంట్ అయినటువంటి మన ప్రియులు చాలామంది ఉన్నారు. కానీ ఆ రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ త్వరగా రాలేనటువంటి పరిస్థితి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు. ఆ పరిస్థితులన్నిటినీ చక్కదిద్ది వాటిని పరిష్కరించి నీవు పొందవలసిన ప్రతి మేలు, ప్రతి ఆ ఒక ఆశీర్వాదాన్ని నీకు వచ్చేటట్లు నేను చేస్తాను. ప్రియులారా, ఈ యొక్క వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాం. తద్వారా కలిగే ప్రభు దీవెనలు మనం పొందుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుడు ఎవరినైనా ఎక్కడ నుండైనా ఆయన ఎలా వాడుకోవాలో ఆయన వాడుకొని నీకు మేలు చేస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి. ఎందుకంటే ఇది దేవుని వాగ్దానం. తద్వారా కలిగే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీకు ఆయన నామంలో దయచేయబడతాయి. ప్రభు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, నీవు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభా, ఈ కడవరి దినాల్లో, దుర్దినాలు, ఈ అపాయకరమైన ఈ దినాల్లో, ఈ భయంకరమైన దినాలలో దేవా, నీవు మాకు ఇచ్చిన దర్శనములో, ప్రేరణలో నేను చేస్తున్న ప్రభా ఈ వాగ్దాన ఈ పరిచర్య అనేక ప్రభా నిన్ను విశ్వసించిన వారికి, విశ్వసించలేని వారికి మానసిక నెమ్మది, సమాధానకరంగా ఈ వాగ్దాన పరిచర్యను మీరు మార్చి మీరు మహిమ పొందుతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ దినమంతయు మీ సన్నిధి కాపుదలని బిడ్డలకు అనుగ్రహించమని, అద్భుత అయా ఇగునైనా మీ భద్రత దయచేయమని, నిండారని మీ దీవులతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు తోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే చే, ప్రభేసు రక్తమే చే, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది. ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.